దేవుని మహాకృపను బట్టి ఆత్మతో సత్యముతో మన తండ్రి దేవుని ఆరాధించుటకు విచ్చేసినటువంటి మీ అందరినీ అభినందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం మనం ఇలా సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తులు తెలియచేవారమై ఉన్నాం. ఆ దినము సమీపించే కొలది, అంటే ఆదివారం దగ్గరికి వచ్చే కొలది మనం గురువారం శుక్రవారం నుంచి స్టార్ట్ చేయాలి ప్రార్థన. ఆయన ఆదివారం మాకు ఏ తొందర ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా సంఘంతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయి. ఆరాధనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన కాలాన్ని, పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరచండి. ఆదివారం మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. అంటే ఆ దినం సమీపించే కొద్దీ మనం ఆదివారం గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఆదివారం ఏదైనా ప్రోగ్రాం పడితే బాగుంటుంది, చర్చికి వెళ్దాం, ఎస్కేప్ అవ్వచ్చు, లేదా ఏదైనా బయట ఫంక్షన్స్ అలాంటివి ఉంటే కనుక బాగుంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. కొంతమంది ఏమో ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుడిని ఆరాధించాలి, ఎప్పుడు సహోదరుల్ని కలవాలని కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చింది ఆదివారం, అంత తొందరగా వచ్చింది ఆదివారం అంటే కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. మరి మీకు ఆదివారం కష్టంగా ఉందా, హ్యాపీగా ఉందా? ఆదివారం సమీపించే కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సంతోషంగా ఆ రోజు కొరకు సంతోషంగా ఆనందంగా ఎదురు చూడాలి. సో కాబట్టి ఈరోజు మరి ఆ భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుడిని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. అంటే ప్రతిరోజు మనం కుటుంబంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం, మన కుటుంబం ప్రతిరోజు ఉదయం సాయంత్రం. కానీ ఆదివారం మాత్రం సహోదరులందరితో కలిసి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పబోతున్నాం, ఆరాధించబోతున్నాం, మహిమపరచబోతూ ఉన్నాం. కాబట్టి మన హృదయంలో, మన మనస్సులో ఆనందము, సంతోషంతో దేవుని సన్నిధానికి మనం చేరావాలి. గత మనం కొన్ని వారాల నుంచి చరిత్ర, పాత నిబంధన చరిత్ర చదువుకుంటూ ఉన్నాం. మరి రాజుల చరిత్ర చదువుకున్నాం. రాజుల తర్వాత రాజుల కాలంలో దేవుడు మరి తన యొక్క రాజ్యాన్ని మనుషులకు అప్పగించాడు. కానీ ఆ మనుషులు దేవుని చిత్తాన్ని ఏం చేయలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. అందుకు దేవుడు చివరిగా అవకాశం సిద్కియాకి ఇవ్వడం జరిగింది. చివరి రాజు సిద్కియాని తీసివేసి తన రాజ్యాన్ని, అంటే తన ప్రజలు ఎవరికి అప్పగించాడు? బబులోనికి అప్పగించాడు. బబులోనికి అప్పగించాడు. 70 సంవత్సరాలు దేవుని ప్రజలు బబులోన్లో ఉండాలి. బబులోన్లో 70 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం. దానియేలు స్టోరీలో, దానియేలు యొక్క చరిత్రలో మనం చూసాం. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుని ప్రజలు మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేముకి వస్తున్నారు. ఆ విషయం మనకు తెలియాలంటే ఎజ్రా గ్రంథాన్ని మనం చదవాలి. అప్పుడు ఎజ్రా గ్రంథం చదువుతున్నాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మరి బబులోనీలు వెళ్ళిపోయారు. ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు పరిపాలిస్తున్నారు? పారసీకులు, మాది పారసీకులు పరిపాలించే కాలంలో దేవుడు మరి కోరేషుని ప్రేరేపించాడు. ఆ కోరేషు దేవుని ప్రజల్ని విడుదల చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళండి, మీ దేవుని ఆలయాన్ని మీరు కట్టండి, దేవాలయంలో ఆరాధన స్టార్ట్ చేయండి, మీ దేవునికి ఆరాధన స్టార్ట్ చేయండి అని కోరేషు దేవుని ప్రజల్ని పంపిస్తున్నాడు. అప్పుడు ఎంతమంది వస్తున్నారు? రిటర్న్ దగ్గర 50,000 మంది రిటర్న్ వస్తున్నారు. ఎవరి నాయకత్వంలో? జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో మనం చూసాం పోయిన వారం, ఆ క్యాలిక్యులేషన్ అంతా చూసాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి ఉన్నాం. 3వ అధ్యాయం చదువుతాం. ఎజ్రా 3rd చాప్టర్. ఎజ్రా 3వ అధ్యాయము 3rd చాప్టర్. 3వ అధ్యాయం. ఎజ్రా 3వ అధ్యాయం మనం చదువుతాం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత, ఎన్ని నెలలు వచ్చారంట? 7వ నెల. 7వ నెల అంటే ఎప్పుడు? 3వ అధ్యాయం 1వ వచనంలో 7వ నెల అన్నాడు. 7వ నెల అంటే 7th మంత్. 7th మంత్ 7వ నెల ఎప్పుడు వస్తుందంటే
సెప్టెంబర్ అక్టోబర్ మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో, అంటే సెప్టెంబర్లో లాస్ట్ సగం, అక్టోబర్లో ఫస్ట్ సగం. సెప్టెంబర్లో లాస్ట్ 15 దినాలు, అక్టోబర్లో స్టార్టింగ్ 15 దినాలు కలిపితే వాళ్ళకి 7వ నెల అన్నమాట హెబ్రీ క్యాలెండర్ ప్రకారం. సో హెబ్రీలు క్యాలెండర్ వాడేవారు కదా, వాళ్ళకి కూడా 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో ఎలా వస్తుందంటే కదా 7వ నెల సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో. 7వ నెలని ఏమంటారంటే కదా వాళ్ళు, 7వ నెలని తిస్రీ అంటారు. తిస్రీ లేదా యథానిం. 7వ నెలని యథానిం, తిస్రీ. హెబ్రీ భాషలో యథానిం లేదా తిస్రీ అంటారు. అంటే దాని అర్థం సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో. ఈ నెలలో 2 పండుగలు ఆచరిస్తారు. ఒకటి పర్ణశాలల పండగ, ఇంకొకటి బూరల పండగ. పండగలు ఆచరించే పండగలు, 7వ నెలలో ఆచరించే పండగలు ఫెస్టివల్స్. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్, ఈ 2 పండుగలు ఆచరిస్తారు. పర్ణశాలల పండుగ, బూరల పండుగ. అంటే ఇవి అఫీషియల్. పర్ణశాలల పండుగ అఫీషియల్. 3 పండుగలు ఉన్నాయి కదా, పెంతెకోస్తు పండుగ, తర్వాత పస్కా పండుగ, పర్ణశాలల పండుగ. సో ముఖ్యమైన పండుగలు, 3 ముఖ్యమైన పండుగలు. పర్ణశాలల పండుగని ఈ కాలంలోనే ఆచరిస్తారు. తర్వాత బూరల పండుగని ఈ సంవత్సరం ఈ నెలలోనే ఆచరిస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో ఫస్ట్ బ్యాచ్ లో 7వ నెలలో వచ్చారు. ఓకే, 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి. ఏం కలిగి ఉన్నారంట? జనులు ఏక మనసు కలిగి ఉంది. ఏక మనసు కలిగి ఉంది. జనులు ఏక మనసు. ఏక మనసు అంటే 1 మైండ్, 1 హార్ట్, 1 థాట్, 1 పర్పస్, 1 ప్లాన్. ఏక మనసు అంటే కింద వాళ్ళందరూ యొక్క ప్లాన్ ఒకటే. ఏంటి? దేవాలయాన్ని కట్టాలి, మళ్ళీ ఆరాధన అక్కడ ప్రారంభం అవ్వాలి, మళ్ళీ దేవునికి స్తుతులు, యాగములు ఇది వరకు ఎలాగైతే జరిగేవో అలాగూ జరగాలి. అప్పుడు వాళ్ళందరి థాట్, వాళ్ళందరి మనసు ఒకటే, ఏక మనస్సు, యూనిటీ. ఏం కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో? యూనిటీ కనిపిస్తుంది. సో దేవుని బిడ్డలు యూనిటీగా లేకపోతే దేవుని కార్యాలు జరగవు, దేవునికి మహిమ రాదు. యూనిటీ లేకుండా, ఐక్యత లేకపోతే సో వర్షం ముందుకు జరగదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే మనసుతో కలిగి. సో ఈరోజు కూడా దేవుని ప్రజలు ఎవరు? సో మనం ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. 1 మైండ్, 1 హార్ట్, 1 పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మన గురి అంతా దేని మీద ఉంది? ఎలాగైనా చర్చ్ బిల్డింగ్ కట్టుకొని అందులోకి వెళ్ళిపోదాం, ఫస్ట్ మన టార్గెట్. సో యాక్చువల్లీ ఇక్కడ మన ఆరోగ్యశ్రానికి రెంట్ పెంచినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాం, నేను సొంత స్థలంకి వెళ్ళేంత వరకు తక్కువ ఇస్తామంటే. సో అప్పుడు ఆ టార్గెట్ మనకు ఉంది. సో వీళ్ళని త్వరలో మనం వెళ్ళాలి, ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసుకున్నాం, రెంట్ పెంచేటప్పుడు లేదండి 5,000 ఇస్తాము, కొంచెం మీరు సహకరించినప్పుడు పాపం వాళ్ళు మన మీద జాలి చూపించి రెంట్ పెంచకుండా మనం ఇక్కడ ఉండేటట్లు ఆరాధన జరుగుతున్నట్లు చేశారు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా మనం ఏం చేయాలి? సొంత స్థలానికి వెళ్ళాలి. సంఘానికి సొంత స్థలం అవసరం. ఆ సొంత స్థలంలోకి వెళ్ళి దేవుడిని మనం ఆరాధించాలి. అంటే అప్పుడు మనందరిలోనూ కూడా ఏమైంది ఉండాలి?
గురిని ముట్టాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి. సో కాబట్టి వాళ్ళు కూడా ఏక మనసు కలిగిన వారే యెరూషలేములో కూడి. సో యెరూషలేములో వాళ్ళు ఎలా ఉన్నారనమాట? ఏక మనసుతో. పరలోకంలో ఎలా ఉంటారు? పరలోకంలో ఏక మనసు కలిగినటువంటి వారే పరలోకంలో ఉంటారు. ఏక మనసు లేనోడు పరలోకంలో ఉండడు. వివాదాలు పెట్టేవాడు పరలోకంలో ఉండడు. గొడవలు పెట్టేవాడు పరలోకంలో ఉండడు. తంత్రగొండి పరలోకంలో ఉండడు. చాలీలు చెప్పేవాడు, విడగొట్టేవాడు, సమస్యలు సృష్టించేవాడు ఎవరుంటారు పరలోకంలో? ఐక్యతను ప్రేమించేవాడు, ఏక మనసును ప్రేమించేవాడు, అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకే చోట ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అనే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అందుకే భూమి మీద ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం అందరితో సమాధాన పడాలి. శక్యమైతే అందరితోనూ సమాధాన పడుడి అన్నాడు. అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానం ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? యూనిటీ. కొంతమందికి యూనిటీగా ఉండటం నచ్చదు. అందరూ కలిస్తే నచ్చలేదు. అందరూ కలిసి ఆనందంగా హ్యాపీగా ఉంటే కింద కొంతమంది ఓర్వలేరు. దాన్ని ఏంటి అంత హ్యాపీగా ఉన్నారండి, అంత సంతోషమా, అంత ఆనందమా? అందరూ కలిస్తే మరి ఏంటి ఇంకా ఆనందపడకుండా? ఇప్పుడు చర్చ్ అందరూ కలిసి ఆనందించడానికే మనం ఉండేది. సంతోషంగా బ్రతకడానికి, ఆనందంగా జీవించడానికి, ఆనందంగా కాలం వెళ్ళబుచ్చడానికి మనం ఉన్నాం. క్రీస్తునందు ఆనందిస్తున్నాం. నెక్స్ట్ రెండవ యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. అంటే ఇక్కడ యోజాదాకు కుమారుడైన యేషువా అన్నాడు. ఎవరు? యేషువా. సో యేషువా ఎవరి కుమారుడట? యోజాదాకు. ఎవరి యోజాదాకు? యోజాదాకు అంటే యాజకుల ఫ్యామిలీ. తను ఈ యేషువా యాజకుల ఫ్యామిలీకి సంబంధించి. మనం 2వ రాజులు 25వ అధ్యాయం 2వ రాజులు 25వ అధ్యాయంలో రాజదేహ సంరక్షుల అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. ఓకే, ప్రధాన యాజకుడైన షెరాయా. సో ఈ షెరాయా కుమారుడే యోజాదాకు కుమారుడే యోషువా. అంటే బబులోనుకు వెళ్ళక ముందు ప్రధాన యాజకుడు ఎవరు? షెరాయా కుమారుడు యోజాదా. ఇతన్ని చనిపోతాడు. అక్కడ చూడండి, కొంచెం ముందు చదవండి. 21 2వ రాజులు 25:21. బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఎవరిని? ఈ షెరాయాను, తర్వాత జఫన్యాను చంపించేశారు. రైట్. అప్పుడు బబులోనికి వెళ్ళారు. ఓ బ్యాచ్ బబులోనికి వెళ్ళిపోయారు. తర్వాత 70 సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పుడు ఎవరు వస్తున్నారనమాట?
యేషువ. సో ఈ యేషువ వచ్చేసి యోజదా కుమారుడు, షెరాయా మనవడు అన్నమాట. షెరాయా కాలంలో బబులోనికి వెళ్ళారు, మనవడి కాలంలో రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు రిటర్న్ వచ్చాక ఎవరు ప్రధాన యాజకుడు అవ్వాలి? యేషువ అవ్వాలి. సో క్యాప్టివిటీ తర్వాత 70 సంవత్సరాల తర్వాత చెరనంతరం మొట్టమొదటి బిఫోర్ ఆఫ్టర్ అంటే బిఫోర్ ప్రిజన్ ఆఫ్టర్ ప్రిజన్. సో ఆఫ్టర్ క్యాప్టివిటీ ఫస్ట్ హై ప్రీస్ట్ ఎవరు అన్నమాట? యేషువ. ఫస్ట్ హై ప్రీస్ట్ ఆఫ్టర్ క్యాప్టివిటీ. గ్రాండ్ సన్ ఆఫ్ షెరాయా. షెరాయా యొక్క మనవుడే ఈ యేషువ. అంటే తాతగారు చనిపోయారు. తన తాతగారు దేవుని కొరకు చనిపోయినటువంటి వాడు. తన తాత ప్రధాన యాజకుడు. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఇతన్ని చంపించాడు. మనవడు ఇప్పుడు జెరుబ్బాబెలుతో కలిసి వచ్చి జెరుబ్బాబెలుతో టీమప్ అయ్యి వన్ ఆఫ్ ది లీడర్ గా, అంటే జెరుబ్బాబెలు యోషువ వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఇద్దరి లీడర్షిప్ లో దేవాలయం ఏమవుతుంది అనమాట? కట్టబడతా ఉంది. ఆరాధన పునరుద్ధరణ అవుతుంది. కాబట్టి యోషువ ప్రధాన యాజకుని మనవడు. నెక్స్ట్ ఇతనే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఎవరు రావాలి? ప్రధాన యాజకుడు అక్కడి నుంచే రావాలి. అంటే అప్పుడు ప్రధాన యాజకుని ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వీళ్ళు? ప్రధాన యాజకుని ఫ్యామిలీ అంటే ఎవరి ఫ్యామిలీ వీళ్ళు? అహరోను కుటుంబీకులు అన్నమాట. ప్రధాన యాజకుడు అహరోను ఫ్యామిలీ నుంచే రావాలి. అహరోను కుటుంబీకులు అంటే లేవీలు. నెక్స్ట్ మళ్ళీ ఎజ్రాకి వెళ్దాం. రెండవ వచనం, ఎజ్రా 3వ వచనం 2వ వచనం. యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. దహన బలులు అర్పించుటకై దేవుని బలిపీఠమును కట్టిరి. ఎక్కడ కట్టారు ఈ బలిపీఠం? ఎక్కడ కట్టారు ఈ బలిపీఠం? యెరూషలేములో ఎక్కడ కట్టి ఉంటారు అమ్మా? అర్నోను కల్లం. ఫస్ట్ బలిపీఠం ఎక్కడ కట్టబడింది? దావీదు కాలంలో కట్టబడింది. 2వ సామ్యూయేలు చూడండి. 2వ సామ్యూయేలు 24వ అధ్యాయం. 2వ సామ్యూయేలు 24వ అధ్యాయం 16 నుండి చదివితే, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాని ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేస్తుంది, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ బలిపీఠం దావీదు కట్టిన బలిపీఠం. ఎక్కడ కట్టాడు? అరౌనా కళ్ళం. ఆ అరౌనా కళ్ళాన్ని దేవుని యొక్క మందిరం కోసం కొంటాడు, డబ్బులు ఇచ్చి కొంటాడు. కొని అందులో ఏం చేస్తాడు అనమాట, బలిపీఠమును. 21 వచ్చిన చూడండి. దావీదు అంటే అరౌనా దగ్గరికి
20 వచనం. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజవునకు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలని వచ్చితిని అనెను. దేవుని బలిపీఠాన్ని కట్టడానికి కళ్ళమును కొనడానికి వచ్చాను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజులకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా కానీ రాజుతానగా, రాజు అంటే ఫ్రీగా ఇస్తా ఉన్నాడు. అరౌనా, ఆ స్థలాన్ని దేవుని బలిపీఠం కోసం నేనేం చేస్తాను? ఫ్రీగా ఇస్తాను. అంతే కదా. ఇప్పుడు రాజు వచ్చి అడిగితే ఎవరైనా డబ్బులు తీసుకుంటారు రాజు దగ్గర? రాజా, నువ్వు అడగటమే గొప్ప విషయం, నీకేం కావాలో తీసుకో, ఇదంతా నీదే, ఈ స్థలం ఫ్రీగా ఇస్తాను తీసుకోమంటున్నాడు. ఫ్రీగా ఇస్తాను తీసుకో. రాజు, నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడిని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎట్లను 10 తులముల వెండికి ఫ్రీగా నేను తీసుకున్నాను. అంటే దేవునిది అని ఉండాలి. దేవునిదే, దేవునికి సంబంధించింది. సో హిందువులు దేవుని మాన్యం అంటారు. దేవాలయానికి సంబంధించిన భూములన్నీ కూడా మాన్యం, దేవుని మాన్యం అంటే దేవుని సొత్తు. ఇప్పటికీ హిందువులు దేవాలయానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా దేవాలయం ట్రస్ట్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య క్రైస్తవులు ఇలాంటి స్థలాల్ని చర్చికని కొని వాళ్ళ పాస్టర్ దాని పేరు మీద రాసుకుంటాడు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుడు ఏం చేస్తారు, దాన్ని ఆక్రమించుకుంటారు. లాస్ట్ లో చివరికి ఏదైనా సమస్య వస్తే ఇది మా నాన్న కట్టించింది, ఇది మా ఆస్తి అంటారు. చర్చికి సంబంధించింది దేవునిది. అందుకే చర్చ్ ప్రాపర్టీస్ మీద సువార్థికుడు గాని, బోధకుడు గాని, పాస్టర్లు గాని ఆశించకూడదు. అతని కుమారులు గాని తరతరాలు గాని చర్చ్ బిల్డింగ్ ని గాని, చర్చ్ యొక్క ఆస్తిని గాని ఆశించకూడదు. అది దేవునిది. ఒకవేళ మనం ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినట్లయితే దాన్ని మన కుమారులు వచ్చేసి దాన్ని వెళ్ళి అడగకూడదు. మా తాతలు ఇచ్చింది కదా. ఎక్కడో ఒక చోట ఒక అతని యొక్క తాతగారు వాళ్ళ స్థలం చర్చికి ఇచ్చాడండి. అక్కడ సంఘం ఆరాధన చేసుకుంటా ఉంటే కొన్ని 2వ తరం 3వ తరం వాళ్ళు వచ్చేసి ఇది మా తాతది, మాది స్థలం, చర్చ్ అందరూ బయటకు వెళ్ళాలని బయటకు పంపించారు. అప్పుడు చర్చ్ అందరూ వెళ్ళి ఇంకో స్థలం కొనుక్కొని అక్కడ ఆరాధన చేస్తారు. నేను వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. భోజనానికి వెళ్తే ఆ ఇల్లు ఎలా చర్చ్ బిల్డింగ్ ఇల్లు చేసుకున్నారు. స్టేజ్ అట్లాగే ఉంది, స్టేజ్ అలాగే ఉంది, బోర్డు అలాగే ఉంది. దాన్నే రూమ్ లాగా చేసుకొని కట్టెలు చేసుకొని భోజనం చేస్తున్నారు. ఏంటి బ్రదర్ ఇల్లు అవుతుంటేనా? లేదు బ్రదర్, ఇది మాది మా తాతగారు చర్చ్ బిల్డింగ్ ఇచ్చారు, కానీ మేము ఇప్పుడు దాన్ని ఎలా ఒప్పుకుంటారు అట్లా? ఇంకా స్టేజ్ అలాగే ఉంది, బోర్డు బ్లాక్ బోర్డు అలాగే ఉంది. దేవునికి ఇచ్చి మళ్ళీ తీసుకుంటారా? ఇది మెయిన్ రోడ్ లో ఉంది. తర్వాత చర్చ్ ఏమో సందులు ఎక్కడో పాప వాళ్ళు కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తేనే చచ్చిపోయింది. ఏంటంటే ఇలా ఏం చేద్దాం బ్రదర్, మమ్మల్ని ఇలా వెళ్ళిపోమన్నది, ఏం చేయట్లేదు, ఇక్కడ స్థలం తీసుకుని ఇదే కట్టుకోండి. ఇంత దారుణం కదా. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఉచితంగా వద్దు అంటే కొన్ని ఏంటంటే కొన్ని ఉచితంగా తీసుకోకూడదు. కొన్ని అనిపిస్తుంది నిజంగా ఫ్రీగా కొన్ని ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి దావీదు గారు ముందు ఏం చేస్తారు, ఫ్రీగా నేను తీసుకున్నాయా, ఏం కావాలి నాకు, అది డబ్బులు ఇచ్చుకుంటా. అబ్రహాం కూడా తన భార్యని సమాధి చేయాలి, అప్పుడు ఫ్రీగా ఇస్తాను. కానీ ఏం చేస్తారు అబ్రహాం? ఫ్రీగా తీసుకున్నాడా? లేదు.
ఇది నేను కొంటాను, వెల ఇచ్చి కొంటాను. అంటే అప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఇక ఫ్రీగా వచ్చే దాని మీద ఎప్పుడు ఏం చేయకూడదు, ఎగబడకూడదు. సౌలు ఏం చేశాడు? అమాలేకీయుల్ని సమూల నాశనం చేశాడు. అంటే ఏం చేశాడు? మంచి మంచి ఎద్దులను తర్వాత ఆవులను, గొర్రెల్ని, మేకల్ని, బాగా కోపట్ట గోవుల్ని చంపడానికి మనసు రాలే. మనం ఫ్రీగా దొరికే ఇవి ఎందుకు చంపేది? పోయి మనం ఏం చేద్దాం? బలి ఇద్దాం. దురాశ. సౌలు దురాశ పడ్డాడు. ఫ్రీగా వస్తే ఎగబడ్డాడు. అందుకే ఫ్రీగా వచ్చినప్పుడు ఏదో దోపుడు సొమ్ముకి ఎగబడినట్టు ఎగబడకూడదు. కొన్నిటిని మనం వెల ఇచ్చే కొనాలి, ఫ్రీగా తీసుకోకూడదు, వెల ఇచ్చే కొనాలి. నాకు ఒకవేళ ఫ్రీగా భోజనం పెడతానని చెప్పేసి, ఫ్రీగా పెడతానని చెప్పేసి ఇంక ఎక్కడా లేనట్టు కరువులో ఉన్నట్టు తినకూడదు. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకి వెళ్ళినా ఎంత పెట్టి కొంచెం తినాలి అంతే. వాళ్ళు పెడతారులే, కానీ మనం తినేది మాత్రం ఎంత తినాలి? కొంచెం వేసుకొని చాలండి. లిమిట్గా కొంచెం అల్లుతూ ఉండాలి, ఖాళీ ఉండాలి, పొట్టాలు కొంచెం గ్యాప్ ఉండాలి, అలా తినాలి. ఫ్రీగా పెడతానని చెప్పేసి అది తిని ఇది తిని అనుకుంటూ పొట్ట లూజ్ చేసుకుంటూ 2 రోజులు సరిపడా తినేసి రాకూడదు. ఫ్రీగా వచ్చే దాని మీద ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. దావీదు ఇక్కడ రాజు అతను ఏకంగా మనస్ఫూర్తికి ఇస్తున్నాడు. అతను అరోనా మనస్ఫూర్తికి ఇస్తాడు. రాజా నీకేది కావాలో తీసుకో, ఇదంతా నీదే. అలా వద్దు, ఇది దేవుంది, అలా వద్దు, అలా ఇచ్చుకుంటాను. సో కాబట్టి దేవుని సొమ్ము దేవునికే ఉండాలి. అందుకే చర్చ్ బిల్డింగ్స్, చర్చ్ ప్రాపర్టీస్ అన్ని కూడా చర్చ్ పేరు మీద ఉండాలి. దాన్ని ఆశించకూడదు. దాన్ని ఎవరు ఒకళ్ళు ఇచ్చినారు కూడా, ఫ్రీగా ఇచ్చినా దాన్ని ఇచ్చారు, రాసి ఇచ్చారు. కొంతమంది స్థలం ఇస్తారు కానీ రాసి ఇవ్వరు. రాసి ఇవ్వనంటే మళ్ళీ ఆలోచిస్తారు, రాసి ఇవ్వడానికి ఏంటి భయం? నా అరెకర పొలం నేను చర్చికి ఇచ్చాను, ఇక ఇది చర్చికి సంబంధించిందే రాసి ఇచ్చారు. ఇక్కడ ఇంటి కింద ఇచ్చారు, అగ్రిమెంట్ చేసి గిఫ్ట్ చేసి ఇచ్చారు. దీని మీద నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా పిల్లలకు కానీ ఎన్ని తరాలు వచ్చినా మా కుటుంబీకులకు ఇందులో హక్కు ఉండదు, ఇది దేవుంది అని చెప్పి రాసిచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ బలిపీఠం అంట. మొదటి బలిపీఠం ఎవరు వేశారనమాట? దావీదు, అరోనా. ఇప్పుడు దాని మీదనే సొలొమోను దేవాలయం కానీ అక్కడే దేవాలయం కట్టబడింది. ఇప్పుడు ఆ దేవాలయాన్ని బబులోను ఏం చేశారు? నెబుకద్నెజర్ ఏం చేశారు? కాల్చిపడేశారు. ఇప్పుడు మళ్ళీ 70 సంవత్సరాలతో వాపసు వచ్చి ఇప్పుడు ఎక్కడ దావీదైతే మొదటి బలిపీఠం కట్టాడో అదే బలిపీఠాన్ని ఏం చేస్తున్నారు? రెస్టోర్ చేస్తున్నారు. మీది ఆ స్థలం ఉండింటది, మట్టితో కప్పబడి ఉంటుంది, అన్ని తీసేసి ఎక్కడ ఉంది బలిపీఠం? ఇక్కడ ఎక్కడ ఉన్నారు? దొరికింది బలిపీఠం ఇక్కడ, ఇది ఈ స్పాట్లో బలిపీఠం కాదు. మూడో వచ్చిన, రెండో వచ్చిన, మూడో వచ్చిన చదువు. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆయా బలిపీఠంలో దాని పురాతన స్థలములను నిలిపి దాని మీద ఉదయములను అస్తమయములను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చింది. ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు అంటే 70 సంవత్సరాల తర్వాత బలులు అర్పిస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు దేవునికి ఆరాధన లేదు? 70 సంవత్సరాలు దేవునికి ఆరాధన లేదు. 70 years దేవుని ఆరాధించే వాళ్ళు లేదు. ఊహించండి ఎలా ఉంటుంది. 70 years ఆరాధన లేదు, ఆరాధన జరగలేదు. వీళ్ళందరూ కూడా బబులోన్లో ఉన్నారు, ప్రార్థనలు చేస్తారు కానీ దేవునికి బలిపీఠం కట్టకూడదు. బబులోన్లో బలిపీఠం కట్టకూడదు. ఎక్కడికి వచ్చి ఆరాధన చేయాలి? ఇశ్రాయేలు యెరూషలేములోకి వచ్చి ఆరాధన చేయాలి. ప్రార్థన చేసుకోవచ్చు కానీ బలిని అర్పించలేదు. బలి అర్పించేది యెరూషలేములోని. అంటే వీళ్ళు కూడా 70 సంవత్సరాల తర్వాత దేవుడిని ఆరాధిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆనందం ఎలా ఉంటుంది?
చాలా సంతోషంగా చాలా ఆనందంగా వాళ్ళు అక్కడ ఆరాధిస్తున్నారు. 4 నుండి 6 వచనాలు. మరియు గ్రంథమును బట్టి చదవండి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలలో పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగి తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింపు మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. ఇంకా వేయబడలేదు అంటే ఫస్ట్ లాగానే ఏం చేశారు? బలిపీఠం కట్టారు. అంటే ఫస్ట్ ఆరాధన, ఫస్ట్ ఆరాధించాలి, ఆ తర్వాత దేవాలయాన్ని పునాది వేయాలి. ఫస్ట్ ఆరాధన. మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా జాబ్ రీత్యానో ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఆరాధన స్థలం వెతకాలి. ఏదో దీన్ని బట్టి మీరు వెళ్తున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు, ఆరాధన స్థలం వెతకాలి. అప్పుడు ఆరాధనకి దగ్గరలో ఉండే ఇల్లు చూసుకోవాలి. ఆరాధనకి అనుకూలంగా ఎక్కడుందో ఆ చర్చ్ బిల్డింగ్ కి సరౌండింగ్ లో ఇల్లు చూసుకోవాలి. దూరంగా ఎక్కడో దూరంగా ఉండి మాకు చర్చికి 50 కిలోమీటర్లు అన్నా మేము పోలేము అనకూడదు. చర్చ్ బిల్డింగ్ ఎక్కడుందో వెతికి అక్కడి దగ్గరికి వెళ్ళాలి. లేదా ఎక్కడో మీటింగ్కి వెళ్తున్నారు, లేదా వేరే ఊరికి వెళ్తున్నారు, ఆఫీస్ పని మీద వెళ్తున్నారు, లేదా పెళ్లికో వెళ్తున్నారు, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు, ఆదివారం అక్కడ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆదివారం అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి. బ్రదర్ మేము ఫలానా ఊరు వెళ్తున్నాం, ఆ ఊరికి దగ్గరలో ఎక్కడుంది చర్చ్ చెప్పండి, మేము అక్కడికి వెళ్తాం, అడ్రస్ పంపండి, మేము అక్కడికి వెళ్తాం. కొంతమంది నెక్స్ట్ మూమెంట్లో ఫోన్ చేస్తారు. ఆదివారం ఆరాధన, ఇప్పుడు ఆదివారం సండే అంటేనే అన్ని చోట్ల ఆరాధన ఫ్రమ్ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్ని చోట్ల కూడా. అప్పుడు సాటర్డేనే ప్రిపేర్ అయిపోవాలి, సాటర్డేనే అడ్రస్లు అవి ఇవి వెతుకొచ్చుకోవాలి, శనివారం వెళ్ళి ఆ అడ్రస్ ప్లేస్ చూసి వచ్చుకోవాలి. అది తెలిసిన ఒక ఫ్రెండ్ జర్మనీ వెళ్ళాడు. జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధనకి ప్లేస్ అడిగాడు. నేను పలానా అడ్రస్ చెప్పాను, జర్మనీలో పలానా చోట్ల క్రీస్తు సంఘం ఉంది, మన క్రీస్తు సంఘమే వెళ్ళాలి. అతను శనివారమే వెళ్ళిపోయి చర్చ్ బిల్డింగ్ ఎక్కడుందో కనుక్కొని, తను ఉండే హోటల్ రూమ్కి ఆ చర్చ్ బిల్డింగ్ ఎంత డిస్టెన్స్లో కనుక్కొని, బస్ టైమింగ్స్ అవన్నీ రాసుకొని సాటర్డే వెళ్ళేసి వచ్చాడు. ఒక రౌండ్ వెళ్ళి చర్చ్ బిల్డింగ్ చూసి వచ్చాడు. నేను ఇన్ని గంటలకు బయలుదేరితే అన్ని గంటలకు వెళ్తాను. అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఆ చర్చ్ వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ టైమింగ్స్ కనుక్కుంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి రండి అంటే అప్పుడు వెంటనే ఇక్కడ ఇతను 2 hours అర్లీగా ముందు బయలుదేరి మెట్రో ట్రైన్స్ పట్టుకొని 1.5 hour జర్నీ ఇతను ఉండే స్థలానికి ఆరాధన వెళ్ళి వాళ్ళతో కలిసి ఆరాధన చేసి తర్వాత నాకు చెప్పాడు, ఇలా వెళ్ళాను ఆరాధన చాలా బాగుంది, మంచి కాంపిటీషన్, మంచి ప్రిపరేషన్. అలా మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి అనమాట? ఆరాధన. దేవుని ఆరాధించడానికి ముందే ప్రిపేర్ అయ్యా. అందుకే సాటర్డే ప్రిపరేషన్ డే. మేము హాస్టల్లో ఉన్నప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్టర్నూన్ హోమ్లో నేను పెరిగాను. శనివారమే మేము స్నానాలు చేసేయాలి అందరూ. శనివారం సాయంత్రం కంతా స్నానాలు అయిపోయి శనివారం సాయంత్రం కంతా బట్టలన్నీ ఇస్త్రీ అయిపోవాలి. శనివారం సాయంత్రంకి బైబిల్, పాటల పుస్తకం, పాటల పుస్తకం ఉండేది కాదు, రాయాలి సాంగ్ బుక్స్ని, సీనియర్స్ బుక్స్ ఉంటాయి, అది తీసుకోవడం రాసుకోవాలి. బుక్స్ ఉండేవి కాదు మాకు, సాంగ్ బుక్స్, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీషు, ఇది భాషల పాటలు రాసుకోవాలి. ఆ బుక్ పెట్టుకోవాలి, బైబిల్ పెట్టుకోవాలి, బైబిల్ బ్యాగ్ రెడీ చేసుకోవాలి. ఆదివారం పొద్దున్న ఎవరైనా స్నానం చేస్తాను తెలితే మాత్రం భయంకరం పడతారు. ముందే అయిపోవాలండి. బట్టలు ఎవరు ఇస్త్రీ చేయకూడదు, ఆదివారం ఎవరు కూడా ఇస్త్రీ చేయకూడదు, అంటే ముందే ఇస్త్రీ. సో బయటికి రావాలి, లైన్లో నిలబడాలి. సాటర్డే ఈజ్ ప్రిపరేషన్ డే మనకి, ప్రిపరేషన్ డే. నెక్స్ట్ డే ఆదివారం ఆరాధించాలి కాబట్టి మైండ్ కూడా ఎలా ఉండాలి? ప్రిపేర్ అయి ఉండాలి, ఫ్రెష్ మైండ్ ఉండాలి. సాటర్డే నిద్రపోయేటప్పుడు సమాధానంగా ఆనందంగా పడుకొని నిద్రపోవాలి. అంతే తప్ప గొడవడో, కొట్లాటలాడో, లేదా డిసప్పాయింట్ అయిపోయి నిద్ర సరిగా లేక శనివారం రాత్రి 2 గంటల వరకు సినిమా చూడటం.
శనివారం రాత్రి సెలవు అని చెప్పి 2 గంటల వరకు టీవీ చూసేసి పడుకుంటే పొద్దున లేయడానికి ఎలా ఉంటుంది? లేగలుగుతారా? మంచుగా ఉంటాయి. అప్పుడు నిదానంగా అన్నీ ఏమవుతాయి? అన్నీ డిలే అవుతాయి. ఆరాధనకు వచ్చేసరికి డిలే అవుతాయి. అందుకే శనివారం సాయంత్రం త్వరగా పడుకోవాలి, త్వరగా నిద్రపోవాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. డిబేట్లు, డిస్కషన్లు ఇవే ఉండకూడదు. హ్యాపీగా సమాధానం ఉండాలి. నెక్స్ట్ డే ఆదివారం ఆరాధనయా, సమాధానంగా ఎండ్ చేయాలి శనివారాన్ని. రైట్, అటు ఇటు తిరగకూడదు. కూర్చోండి. కాబట్టి ప్రిపరేషన్. వీళ్ళు కూడా యెరూషలేముకి రాగానే ఏం చేశారు? ఫస్ట్ వర్షిప్, బలిపీఠం కడుతున్నారు. దేవాలయం కడతారు, ఓకే, అది ఉంది. కానీ మొదట ఏం జరగాలి? 7వ నెల మొదటి దినం నుండి బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. ఓకే, తర్వాత ఒకసారి సంఖ్యాకాండం 28వ అధ్యాయం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11 నుండి చదివితే అక్కడ విధులు ఇచ్చాడమ్మా. నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. రైట్, నెలకి తర్వాత. సో అప్పుడు ఏమేమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో చెప్పాడన్నమాట. 2 కోడి దూడలను, 1 పొట్టెలను, నిర్దోషమైన ఏడాది వరకు 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడి దూడతోను నూనెతో. చూడండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. అంటే ఇది ఆరాధించే బలి అన్నమాట. అంటే పాప పరిహారార్థ బలి కాదు, అపరాధ పరిహారార్థ కాదు. ఇది ఇదేంటంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి బలి, జనరల్ అన్నమాట ఈ బలి. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి. 15 నిత్యమైన దహన బలియు దాని పానార్పణలుగా కాక. ఇది జనరల్ గా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఇచ్చేటువంటి బలి దహన బలి. ఇది నెలకు జరగాలి, మాసమునకు జరగాలి. అందుకే వీళ్ళు 7వ నెల వచ్చారు కదా. 7వ నెల మొదటి దినం నుంచి స్టార్ట్ చేశారు దహన బలి. 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. ప్రతి నెల ఫస్ట్ డే సంఘం అంతా కలిసి ఏం చేయాలన్నమాట? ఆరాధించాలి. నెక్స్ట్ 7వ వచనం. మరియు వారు కాసేవారికి వడ్రవారికి ద్రవ్యమును ఇచ్చిరి. అదియు కాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికి భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రం మీద తీసుకురావాలి. లెబనాన్ నుంచి దేవదారు మ్రాను తీసుకురావాలి. ఎందుకు దేవదారు మ్రాన్ని ఎందుకు వాడాలి? ఇంగ్లీష్లో ఏమన్నారు? సీడరా? సీడర్ లాక్స్ ఫ్రమ్ లెబనాన్. ఎందుకు? సో మేషన్స్ ని పెట్టారు, కార్పెంటర్స్ ని పెట్టారు. కాసేవారు, వడ్రవారు అంటే కార్పెంటర్స్, కాసేవారు అంటే మేషన్స్ పనిచేసేవారు. వాళ్ళని నియమించారు. మ్రాను తీసుకొస్తున్నారు, దేవదారు మ్రాను. ఎందుకు దేవదారు మ్రాను వచ్చేసి చాలా కాస్ట్లీ. సొలొమోను ఏ మ్రాను వాడాడు? మొదటి రాజులు 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి రాజులు 5:6. లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను కలిసి లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము.
నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. ప్రాణులను నరుకుటయందు సీదోనీయులకు సాటైన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గాక. కనుక సీదోనీయులే ఈ దేవదారు మ్రాణును నరకడంలో వాళ్ళే ప్రొఫెషనల్స్ అన్నమాట. దేవదారు మ్రాణును నరకడంలో, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో సీదోనీయులే టాప్. ఈవెన్ మేము కూడా చేయలేము ఆ పని, కాబట్టి సీదోనీయుల్ని మేము వాడుకుంటాం. మొదటి దేవాలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోను. అంటే మొదటి దేవాలయం కట్టేటప్పుడు ఏ ఏ మెటీరియల్స్ వాడారో ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు, రీబిల్డ్ చేస్తున్నారు. ఆ రీబిల్డింగ్ కూడా ఏ మెటీరియల్స్ వాడుతున్నారు? సేమ్ మెటీరియల్స్ వాడాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. సేమ్ మెటీరియల్స్. ఫస్ట్ మన ముందున్న దేవాలయం సొలొమోను ఎలా కట్టించాడు? దేవదారు మ్రాణు వాడండి, అదే తెప్పించండి. కాస్ట్ పెరిగి ఉంటుందా తగ్గి ఉంటుందా? పర్లేదు, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, దేవదారు మ్రాణే కావాలి. మళ్ళీ దాన్ని నరికించే వాళ్ళు కూడా సీదోనీయులే ఉండాలి. అదే మనుషులు నరకాలి, అదే మ్రాణు కావాలి, అదే క్వాలిటీ. దేవాలయానికి చీప్ మెటీరియల్స్ వాడట్లే, క్వాలిటీ మెటీరియల్సే వాడుతున్నారు, మంచి మెటీరియల్సే వాడుతున్నారు. నేను ఒక చోటుకి వెళ్తే అక్కడ బోధకుని ఇల్లేమో సూపర్గా ఉంది, చర్చ్ బిల్డింగ్ ఏమో ఇంకా పాత దూలాలు, ఒక 80 సంవత్సరాల క్రితం ఎలాంటి మెటీరియల్స్ ఉంటే అలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. ఇతని ఇల్లేమో చాలా శోభాయమానంగా ఉంది. అడిగితే వీళ్ళకి ఇదే గతి కరెక్ట్. మనం కూడుకునే స్థలం బాగుండాలి, మనం ఆరాధించేటువంటి స్థలం కూడా బాగుండాలి, ఎన్వైరన్మెంట్ కూడా బాగుండాలి. ఇప్పుడు మన ఇంటికి ఇలా షీట్లు వేస్తే అలాంటి ఇంట్లో మీరు ఉంటారా? మాట్లాడలేదు. పైన రేకులేసి కింద సగం గోడ కట్టి ఇలాగే కిటికీలు ఉండి మిమ్మల్ని ఆ ఇంట్లో బాడకుండా అంటే ఉంటారా? మనకి ఎలాంటి ఇల్లులు కావాలి? సరంబి వేసిన ఇల్లులు కావాలి. సరంబి అంటే స్లాబ్ వేసిన ఇల్లులు కావాలి. సో దేవుని పని విషయంలో కానీ, దేవుని ఆలయం విషయంలో కానీ ఎప్పుడు ఏం చేయకూడదు? చీప్గా పిసినారిగా ఖర్చు పెట్టదు, ధారాళంగా క్వాలిటీ మెటీరియల్స్ వాడాలి. వీళ్ళు ఎంత ఆసక్తి అంటే దేవదారు మ్రాణునే తెప్పించాలి, సీదోనీయులే వెళ్ళాలి. క్వాలిటీ విషయంలో ఏమవడం లేదు. 8వ వచ్చి 8 నుంచి 11 నుంచి చదవండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేముకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఇడుగల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు పనిని ప్రారంభిస్తున్నారు? దేవాలయం యొక్క పనిని వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరంలో, పని ఆరంభిస్తారు. అంటే వాళ్ళు వచ్చిన ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేశారు? సామాగ్రిని సమకూర్చుకున్నారు. బ్రాహ్మణుని, దేవదారుని సామాగ్రిని, మెటీరియల్స్ కావాల్సిన సామాగ్రిని అంతా సమకూర్చుకొని ఆ తర్వాత పనిని ఏం చేస్తున్నారు? ప్రారంభిస్తున్నారు. ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారంట? 20 సంవత్సరముల మొదలుకొని పైడు గల లేవీయులు, అబౌట్ 20 years. యాక్చువల్గా మోషే కాలంలో 30 years వాళ్ళని నియమించాడు, 30 సంవత్సరాల వాళ్ళని నియమించాడు. కానీ దావీదు దాన్ని ఏం చేసినట్టే చేంజ్ చేశాడు, 20 years కి మార్చాడు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1 నుంచి 3. సంఖ్యాకాండం. మరియు
యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, ఆ, నీవు లేవీయులలో కహాతీయులను ఆ. వారి వారి వంశముల చొప్పునను ఆ. వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ఆ. 30 ఏళ్లు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయం కలిగి ఆ. ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు చేరగల వారందరినీ సంఖ్యను రాయించుము. 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రాయం కలిగి 30 to 50 years పని చేయడానికి, సేవ చేయడానికి మినిమం ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. 30 నుండి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని పనికి నియమించు. కానీ దావీదు దాన్ని మార్చాడు. మొదటి దినవృత్తాంతములు 23-24 చూడండి. మొదటి దినవృత్తాంతములు 23-24. మీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడి పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై తమ తమ పేరుల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరం సేవ చేయు పనివారై ఉండేది. ఎన్ని సంవత్సరాలు? 20. అంటే ముందు ఎంత ఉన్నది ఏజ్? 30 years ఉన్నది. దావీదు వచ్చి ఏం చేశాడు? దాన్ని ఎడిట్ చేశాడు, అంటే మార్చాడు. ఎంత? 20 years దించాడు. మేబీ షార్టేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే 20 సంవత్సరాల వాళ్ళకి మరి 20 నుంచి 30 వరకు వాడే చేస్తారని మీరు కూడా అంటారు. సో 20 years అబౌవ్. ఈరోజు సేవకి ఏ ఏజ్ లో రావాలి? దేవుని సేవ చేయడానికి ఏ ఏజ్ నుంచి రావాలి? 40 తర్వాతనా? 60 తర్వాతనా? దేవుని సేవకి ఎప్పుడు ఏజ్ లో రావాలి? 20 years. 20 years నేను సేవ చేస్తాను, నేను ప్రీచర్ అవుతానని రావాలి. బైబిల్ ట్రైనింగ్ కూడా 20 years లో రావాలి. అందుకని అన్ని అయిపోయిన తర్వాత 6 years లో రిటైర్డ్ ఏజ్ వచ్చాక బ్రదర్ మేము బైబిల్ ట్రైనింగ్ అవుతాం, సేవ చేస్తాం. బైబిల్ ట్రైనింగ్ ఏం చేస్తాం? అంటే ఇన్ని సంవత్సరాలు ఈ బాడీని దేనికో వాడేసేసి లాస్ట్ లో ముసలితనంలో ముసలి భాగాన్ని ఎవరికి ఇస్తాడంట? మొత్తం బ్రెయిన్ కూడా ఏమైపోయి ఉంటుంది? బాగా దేనికో వాడిబడి ఉంటుంది. అరిగిపోయిన బ్రెయిన్ దేవునికి ఇచ్చేదా? అరిగిపోయిన చేతులు, అరిగిపోయిన కాళ్ళతో నేను సేవ చేస్తానంట. బలంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, జ్ఞానం, బ్రెయిన్ ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే దేవుని సేవ చేయడానికి ముందుకు రావాలి. సో దేవుని పని వయసు అయిన తర్వాత నేను బ్రదర్ ఏమైనా పని ఉంటే చెప్పండి అంటే నేను ఏం చేస్తాం? అంత అయిపోయిన తర్వాత అన్ని మనకు బాగున్నప్పుడే మనం దేవుని పని చేయాలి, దేవునికి ఇవ్వాలి. బ్రదర్ ఇప్పుడు చాలా కష్టం ఉందండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. నా కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్ని తీరిపోయాక నేను దేవునికి ఇస్తానండి. తీరుతాయా మనవి? మన కష్టాలు తీరిపోతాయా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్ని రోజుల్లో తీరిపోతుంది చెప్పండి? హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. చచ్చేంత వరకు మన కోరికలు ఎలా ఉంటాయి? గొంతెమ్మ కోరికలు వద్దంటారు కదా, గొంతెమ్మ కోరికలు సరిపోదు. అన్ని ప్రాబ్లమ్స్ పోయిన తర్వాత నేను దేవునికి కానికిస్తాను, మేము సెటిల్ అయిన తర్వాత దేవునికి నేను ఇస్తాను. బాగా ఉన్నప్పుడే, బాగా సంపాదించేటప్పుడే దేవునికి మనం ఇక్కడ 20 సంవత్సరాల వాళ్ళని అనుకుంటున్నాడు. అంటే 20 సంవత్సరాలు ఎలా ఉంటారు? యాక్టివ్గా ఉంటారా, లేజీగా ఉంటారు? యాక్టివ్గా ఉంటారు. బరువును మోస్తారు, పనిని ఏ పనిని చేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా వింటారు, ఎంత దూరమైనా వెళ్తారు, ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి 20 సంవత్సరాల పైన. ఆ ఏజ్ చాలా ముఖ్యం. నెక్స్ట్ చదవండి 9వ వచనం. యేషువాయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మియేలును అతని కుమారులను, హోదవ్య కుమారులను, హెనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు. అంటే కుటుంబం ఫ్యామిలీ దేవుని పనిలో ఏమవుతున్నారు? ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం దేవుని పనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు.
వారి కుమారులు, వారి కుమారులు, వారి కుమారులు. సో మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పనిలో ఏమవ్వాలి? ఇన్వాల్వ్ అవ్వాలి. భార్య భర్తలు ఇన్వాల్వ్ అవ్వాలి. బెంగళూరులో ఒక చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో కింద ఒక ట్యాంక్ తవ్వాలి. సంప్ అంటారు కదా మనం, వాటర్. ఆ చర్చ్ బిల్డింగ్ సంప్ని ఒక స్త్రీ ఒక రాత్రిలో తవ్వేసిందంట. ఆమె అనుకుందంట నేను దీంతో ఒక స్త్రీ ఒక రాత్రిలో ఆ సంపుకి ఎన్ని అడుగులు కావాలో అన్ని అడుగులు తవ్వేసింది. పొద్దున వచ్చి చూసేసరికి పనులందరూ ఆశ్చర్యం, ఏంటి నిన్న వెళ్ళేటప్పుడు సాయంత్రం గుంతలేదు, ఇప్పుడు గుంత తవ్వేసింది. ఆ రాత్రి ఒక్కతే పనిచేసేసి. అలా ఎవరికి చేతనైతే ఆ పని. కుటుంబంతో పాటు పనిచేయటం, కుటుంబ సభ్యులందరూ దేవుడి పనిలో ఏమవ్వాలి? మన పిల్లలు కూడా మనం అదే నేర్పాలి. ఫ్యూచర్లో మన పిల్లలు బాగా చదువుతారు, బాగా సంపాదిస్తారు, వాళ్ళు నేర్పాలి. నాన్న ఎక్కడ ఉన్నా కూడా దేవుని పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉండాలి, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దేవుని రాజ్యంలో నీ పాత్ర ఏంటి? దేవుని రాజ్యంలో నువ్వేం చేస్తున్నావు? డాడీ నేను ఒక ప్రీచర్కి 10,000 పంపిస్తున్నా. డాడీ మొన్న ఒక చర్చ్ బిల్డింగ్కి నేను ఒక ₹1,00,000 ఇచ్చాను. ఇన్వాల్వ్మెంట్. అలాగే అప్పుడు దేవుని రాజ్యం ఏమవుతుందన్నమాట? విస్తరించబడదు. దేవుని పని చేయడానికి కూడా ముందుకు వస్తారు. ఈరోజు సువార్థికులు అవడానికి ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే నా సువార్థికులు చాలా కష్టాలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటాయి, ఎవరు సపోర్ట్ చేయరు. అంతెందుకు సొంత సువార్థికులే తమ పిల్లల్ని ఏం చేయట్లేదు, సువార్థికులు చేయట్లేదు. ఎందుకు? నాకెవరు సపోర్ట్ చేయలేదు, చాలా కష్టాలు పడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఎవరు చేయరు ఆ సపోర్ట్ మనకి, కాబట్టి నువ్వు వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేసుకో అంటారు తల్లిదండ్రులు. అదే దానికి తగినటువంటి ఏర్పాటు ఉంటే ఎందుకు రారు సువార్థికులు? ఒక సువార్థికులు అయితే స్టార్టింగ్లోనే శాలరీ 15,000 ఇస్తారంట. అవునా? అప్పుడైతే నేను మా పిల్లవాడిని సువార్థికులు చేస్తాను, మేము సువార్థికులు అవుతాం అని ముందుకు వస్తారు. సువార్థికులు కావాలి, దేవుడి వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు ప్రారంభించే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు కావాలంటే ఎవరు ఉండాలి? దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కావాలి. ప్రతి కుటుంబం దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి కుటుంబం ఏదో ఒక ప్రీచర్ని హైర్ చేసుకోవాలి. హైర్ చేసుకోవడం అంటే ఆ ప్రీచర్ని దత్తత తీసుకోవాలి. ఒక ప్రీచర్ని దత్తత తీసుకొని ఆ ప్రీచర్కి సపోర్ట్ చేస్తారు అనుకోండి. 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు సంపాదిస్తారు, కూతురు సంపాదిస్తారు, అల్లులు సంపాదిస్తారు, కోడలు సంపాదిస్తున్నారు. 2 ప్రీచర్ని పోషించలేరు అంత పెద్ద ఫ్యామిలీ. ఫ్యూచర్లో మీరు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ప్రీచర్కి సపోర్ట్ చేయండి. ఆంధ్రాలో ఒక ప్రీచరు 10,000 ఇస్తే మంచి సేవ జరుగుతుంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు అలా పనిచేశారు, ఈ రోజుల్లో మనం ఎలా పనిచేయాలి? ఆ రోజుల్లో ఒకే దేవాలయం, యెరూషలేములోనే దేవాలయం ఉండేది. ఈ రోజు ఒకే చోట ఉందా సంఘం? ప్రతి ఊర్లో ఉండాలి సంఘం. ఆ పని సులభమా, ఈ పని కష్టమా? ఏది సులభమైంది? అది సులభమా, ఇది సులభమా? అది సులభం. ఎందుకు? ఒకటే దేవాలయం, ఒకసారి కడితే అయిపోయి. ఇప్పుడు ఒక దేవాలయం కట్టబడింది అనుకోండి, అయిపోయింది, ఇంకా ఫినిష్. మళ్ళీ దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు మనం చర్చ్ బిల్డింగ్లు, ఎన్ని చర్చ్ బిల్డింగ్లు కట్టాలి? ఒకటి కడితే సరిపోద్దా? ఇప్పుడు కేరపురం చర్చిలో ఒకటి కడతాం, అంతటిది అయిపోయిందా? కేరపురం సంఘం ద్వారా సువార్త వెళ్ళాలి, అక్కడ చర్చ్ బిల్డింగ్ కావాలి. ఇంకో చోటికి సువార్త వెళ్ళాలి, అక్కడ సంఘం స్థాపించబడితే, నాటబడితే అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి. దానికి మనం ఏం చేయాలి? మేము చాలా కష్టపడి కట్టుకున్నాం, ఆ చర్చలు వాళ్ళే కష్టపడి కట్టుకోండి అని చెప్పకూడదు. నా పాత్ర ఏంటి? మేమేం చేయాలి? మా పాత్ర ఏంటి? నెక్స్ట్ 10వ శిల్పకారులను చదవండి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయించుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై
యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుటను చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాను స్తోత్రము చేసిరి. గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము. ఏది చూసినప్పుడు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు పునాది వేస్తున్నారు. ఫస్ట్ పునాది ఎప్పుడు జరిగింది? సొలొమోను కాలంలో జరిగింది. మొదటి రాజులు 6:1 చూడండి. మొదటి బలిపీఠానికి ఎవరు కట్టారు? దావీదు కట్టారు. మొదటి బలిపీఠం అరోనా కళ్ళ దగ్గర ఎవరు కట్టారు? దావీదు కట్టారు. మొదటి పునాది ఎవరు వేస్తున్నారు? సొలొమోను వేస్తున్నారు. అర్థమైందా? దావీదు ఉండగా బలిపీఠం కట్టబడింది దావీదు కాలం. సొలొమోను కాలంలో దేవాలయం కట్టబడింది. దేవాలయానికి పునాది వేస్తున్నారు. మొదటి రాజులు 6:1. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపునారంభించెను. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన 450 సంవత్సరాల తర్వాత దేవాలయం ఏం చేస్తున్నారు? కడుతున్నారు. ఆ రోజు పునాది వేస్తారు. అంటే ఆ రోజు ఎలాగైతే పునాది వేయబడినప్పుడు ఎంత ఆనందించారో, ఎంత సంతోషించారో, అదే పునాది ఇప్పుడు మళ్ళీ ఎజ్రా కాలంలో జెరుబ్బాబెలు వేస్తున్నారు. మళ్ళీ ఎజ్రాకి వెళ్దాం. 3వ అధ్యాయం. గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 12వ వచనం. మునుపటి మందిరమును చూసిన యాజకుల్లోను లేవీయుల్లోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను, అంటే కొంతమంది యాజకులలో లేవీల్లో సొలొమోను కట్టించిన దేవాలయాన్ని చూశారు, దాని నాశనాన్ని చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థలంలో పునాది వేయబడ్డం చూస్తున్నారు. అంటే సొలొమోను దేవాలయాన్ని వీళ్ళు బహుశా చూసినప్పుడు యంగ్స్టర్స్ అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. రైట్. ఇప్పుడు మన హర్షల్ ఏజ్ లో దేవాలయం చూసి ఉంటాడు. ఓకే. ఇప్పుడు హర్షల్కి 80 సంవత్సరాలు 90 సంవత్సరాల్లో దేవాలయం యొక్క పునాది మళ్ళా వేయబడతాం. కొంతమంది ఉన్నారు లేవీయులు యాజకులు. వాళ్ళు మొదటి దేవాలయం యొక్క వైభవాన్ని చూశారు, దాని పతనాన్ని చూశారు. ఇప్పుడు మళ్ళీ ఆ దేవాలయం ఏమవుతోంది? కట్టబడుతోంది, పునాది వేస్తున్నారు. వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా, కొంతమందేమో గొప్ప శబ్దంతో ఏడుస్తున్నారు, కొంతమందేమో గొప్ప శబ్దంతో ఆనందంతో అరుస్తున్నారు. అంటే ఒకవైపు ఆనంద బాష్పాలు, ఇంకొక వైపు సంతోషం. అంటే వృద్ధులందరూ ఏమో, నాయనా మేము అంతే, ఇంకా నీ ప్రజలు మేము బబులోనే మా జీవితం అంతమవుతుందేమో అనుకున్నాం, ఇంకా మరలా మేము వస్తామో రామో అనుకున్నాం, మరలా సొలొమోను యొక్క దేవాలయాన్ని చూస్తామో చూడమో అనుకున్నాం. దేవా, మరలా నువ్వు ఈ దేవాలయాన్ని ఏం చేస్తున్నావు? కట్టించుచున్నావే, ఎంత భాగ్యం. అంటే మీ సంకల్పంలో మేము ఉన్నాం అన్నమాట. శబ్దంతో ఆనందంతో వస్తున్నాం. అంటే ఈరోజు ప్రతి వృద్ధాప్యంలో ఎవరైతే ఉన్నారో, అంటే అమ్మమ్మ తాతయ్య స్టేజ్లో ఉన్నారో, వాళ్ళ గురి ఏమై ఉండాలి? వాళ్ళ గురి ఏంటి? నా పిల్లలు దేవుని మార్గంలో ఉండాలి, నా పిల్లల పిల్లలు. అది ఆనందం.
ఆ వృద్ధాప్యంలో ఒకవేళ తన పిల్లలు కానీ తన పిల్లలు కానీ దేవుని మార్గంలో లేకపోతే, నీతి మార్గంలో లేకపోతే, సంఘంలో లేకపోతే గిన అది ఏడుపు, దుఃఖం. నాయన నేనున్నట్లు ఆ మనవడు భక్తిగా లేడే, నేనున్నట్లు ఆ పిల్లలు భక్తిగా లేడే అని కుమిలి ఏడవాలి దేవుని దగ్గర. చచ్చే లోపల నాయన నీ చిత్తం అయితే చచ్చే లోపల నా పిల్లలు వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజం పొంది నీ రాజ్యంలోకి వచ్చేటట్లు చేయి, నీ సంఘంలో ఉండేటట్లు చేయి అని ఏం చేయాలి? ప్రార్థించాలి. మధ్యగారి సంఘంలో పెద్దలు ఉన్నారు, చాలా వాళ్ళ కోరిక ఏంటంటే బ్రదర్ మేము బ్రతికుండగా మధ్యగారికి సొంత బిల్డింగ్ వస్తుందా? ఆ సొంత బిల్డింగ్లో మేము ఉంటామా? ఏ పార్టీ మీరు సొంత బిల్డింగ్ మధ్యగారి సంఘానికి సొంత బిల్డింగ్ చూసి చచ్చిపోతారు, ఏం టెన్షన్ పడతారు. అలా కోరిక చర్చ లోపల సంఘానికి సొంత భవనం, సొంత స్థలం వస్తుందా? దేవుని కృప కేరళ సంఘానికి మీరెవరు ముస్లింలు కాకముందే ఏమొస్తుంది? సొంత బిల్డింగ్ వస్తాం. సంతోషమా బాధనా? ఎవరు ముస్లింలు కాలేదు కదా. అంటే మీరు ఇంకొక 20 సంవత్సరాలు ఆ సొంత బిల్డింగ్ లో ఏం చేస్తామో, ముసలితనే వచ్చేంత వరకు సొంత బిల్డింగ్ లో ఉంటాం. ఈ టైంకి మన పిల్లలు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు చెప్తారన్నమాట, మా పెద్దలు మా తండ్రులు యవన కాలంలో ఉండగానే సొంత బిల్డింగ్ చేశారని వాళ్ళు చెప్తారన్నమాట. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి చెప్తారు. అందుకే యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో, బలవంతుని చేతిలో దానముల వంటి వాడు. అసాధ్యం అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు, ఎలాంటి క్రిటికల్ దాన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేసే వయసు అది. 50 లక్షలు అనుకున్నాం, అది మేబీ ఒక వృద్ధాప్యంలో 50 లక్షల ఎక్కడి నుంచి వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉన్నాం కాబట్టి ఆ వయసు, ఆ ఏజ్ ఏంటంటే అదేం పెద్ద విషయం కాదండి, చేసేస్తాం. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? స్థలం ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? పని ప్రారంభించాలి. పునాది వేయాలి, పునాది వేయబడాలి. సో దేవుని చిత్తం అయితే ఎలాగ ఈ జెరుబ్బాబెలు కాలంలో దేవాలయం కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఏడ్చారో అరిచారో, ఇప్పుడు రేపు మన సంఘం యొక్క స్థలంలో అక్కడ పునాది వేసేటువంటి కార్యం దగ్గరికి వచ్చే కొద్ది మనం కూడా దాని కొరకు ఏం చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. నాయనా తండ్రి పునాది వేయబోతున్నాం, మేము మిమ్మల్ని తరతరాలు ఆరాధించడానికి ఒక స్థలం తీసుకోగలిగాం, అందులో పునాది వేయబోతున్నాం కాబట్టి ఆయన ఆశీర్వదించు, ఈ పనిని ఆరంభించేటట్లు, ఈ పని ఆగకుండా ఈ పని యొక్క ఆరంభం అలా కొనసాగేటట్లు చేయి అని ఏం చేయాలి మనం? సో దేవుని చిత్తం అయితే మనం కూడా ఏమేద్దాం? పునాది వేద్దాం. సో మొదటి పునాది చూసిన వాళ్ళు రెండవ పునాది, మొదటి ఆలయాన్ని చూశారు. వాళ్ళు పునాది చూసినారు నాకు తెలిసి, మొదటి ఆలయాన్ని చూశారు, దాని పతనం చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆలయానికి ఏం జరుగుతుంది? పునాది వేయబడదు. వృద్ధులు అంటే ఆ వయసులో వృద్ధులకి అదొక గొప్ప ఆనందం. ఫ్రెష్ బ్యాచ్లకి ఏమో దేవాలయం కట్టబడతా ఉంది, మన పితృ దేవాలయం కట్టబడుతుందని ఫ్రెష్ బ్యాచ్లకి ఫుల్ ఆనందం. ఓవరాల్ గా అందరూ ఆనందించారు. సంతోషము చేత బహుగార్చి 13 వచ్చిన ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయి, జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడింది. ఇప్పుడు మనం అలా అరవడానికి లేదు కదా. మన స్థలం ఓన్లీ 1200 అడుగులే. వాళ్ళది ఏకంగా దేవుడు వాళ్ళకి దేశం ఇచ్చాడు, అందుకే వాళ్ళ దేశం అది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఎలా అరిచారు?
అండ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఏక మనసు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందుకే దేవాలయం యొక్క పునాది జనులు వేశారు, పునాది వేయబట్టడం జరిగింది, ఆనందించారు, సంతోషించారు. సో అంటే ఫస్ట్ కట్టేదానికంటే సెకండ్ కట్టేటప్పుడే చాలా ఎమోషన్ ఉంటుంది. మనం చదువుకోవటం అని ఆరంభించబడింది. మరి అది సాఫీగా జరిగిందా, మధ్యలో ఏమైనా ట్రబుల్స్ వచ్చాయా? సెకండ్ టైం కట్టినప్పుడు చాలా ట్రబుల్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయబోతారో చూద్దాం. ఆ ట్రబుల్స్ వచ్చినప్పుడు ఆగిపోయారా లేదా మళ్ళీ కట్టారా అని చూద్దాం. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చాం అనమాట? 7వ నెలలో ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. వచ్చిన వెంటనే ఏం చేశారు? ఆరాధన చేశారు, బలులు అర్పించారు. ప్రతి నెల బలులు అర్పిస్తూ వచ్చారు. అలా సంవత్సరంలో దేవాలయం కట్టడానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకున్నారు. ఏ మెటీరియల్స్ వాడారు? ముందు మొదట దేవాలయాన్ని కట్టడానికి ఏ మెటీరియల్స్ వాడారో అదే మెటీరియల్స్ తీసుకొచ్చారు. అంటే క్వాలిటీ చీపువి వాడలేదు, సెకండ్ హ్యాండ్ వాడట్లే. అదే వైభవంతో, అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ముందు సొలొమోను కట్టినప్పుడు ఎలాంటి వైభవం ఉండిందో అదే వైభవం, అదే క్వాలిటీ. ఇది ఎగ్జాక్ట్ గా బ్యాచ్ కాకపోయినా ట్రై చేద్దాం అంటున్నారు. ఎగ్జాక్ట్ గా రాదు, సొలొమోను కట్టించినట్లు ఎగ్జాక్ట్ గా రాదు, కానీ ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ. దానికి దేవుడు సహాయంగా ఉంటున్నాడు, దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళని. తర్వాత లోకల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అందరి యొక్క సహకారంతో మరి 2వ సంవత్సరంలో 2వ నెల వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో ఏం చేస్తారు? పునాది చేస్తున్నారు. దేవాలయానికి పునాది వేయబడతాం. సో వచ్చే వారం 4వ అధ్యాయం చూద్దాం అసలు ఏం జరిగింది. జెరుబాబెలు గురించి మనం ఇంకా చదవలేదు. వెళ్తూ జెరుబాబెలు యొక్క అంటే జెరుబాబెలు లీడర్గా ఉంచడానికి కారణం మన తర్వాత తెలుస్తుంది. అంటే అతను ఎంత జ్ఞానవంతుడు, ఎంత బలవంతుడు అని, దేవుడు ఎలా అతన్ని వాడుకున్నాడనే విషయం మనకి వెళ్తూ జెరుబాబెలు వచ్చినాయి. అంటే ఇదంతా కూడా దీన్ని మనం ఇప్పుడు స్పిరిచువాలిటీకి ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏదైతే డిస్క్రిప్షన్ జరుగుతుందో దీన్ని అంతటిని మనం ఆత్మ సంబంధమైన దానికి మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడున్న వయసు ఏంటి? ఆ రోజుల్లో 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ దేవుని పనికి నియమించబడ్డారు. ఈ రోజు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో, సంఘంలో 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఎంత ఉంది, ఎంత పని చేస్తున్నారు, అసలు ఉంటున్నారా సంఘంలో? అబౌట్ 20 years చాలా ఉంటారు. అమెరికాలో అబౌట్ 20 years ఏజ్ వాళ్ళు లేరు. అబౌట్ 20 years వాళ్ళందరూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తాం. బెంగళూరు కూడా కొంతమంది ఫోన్ చేసి, బ్రదర్ మా అమ్మాయి చర్చికి వస్తారు కదా, అడ్రస్ ఇవ్వండి కదా, నా పేరు వాళ్ళు వస్తారు కదా అని చెప్తారు, కానీ రాళ్ళు చర్చికి ఉండరు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లలు చర్చికి వెళ్తున్నారు ఆదివారం బెంగళూరులో, ఎక్కడికి వెళ్ళామా చర్చికి అంటే మత్తిగిరికి వెళ్ళాను, మా దగ్గరికి రాలేదండి. ఏంటమ్మా వెళ్ళలేదంట మత్తిగిరికి? లేదు నేను ఆనందపురం పోయాను, అక్కడికి ప్రశాంత్ అందరూ రాలేదు. అంటే ఇలా వాళ్ళు కూడా బాగా ఎన్ని చర్చలు ఉన్నాయి ఫస్ట్ చూసుకుంటారు అన్నమాట. వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు ఏం చేస్తారు, ఈజీగా ఇక్కడికి వెళ్ళి అబౌట్ 20 years. ఒకటి డేంజర్, రెండోది ఆ వయసులో మనం కరెక్ట్గా వాడబడితే, ఆ వయసులో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఆ వయసుకి కరెక్ట్గా అర్థమైతే అక్కడ దేవుని సంకల్పాన్ని నెరవేర్చబడవు. కాబట్టి మన కేరళ క్రీస్తు సంఘం కూడా దేవుడి చిత్తం అయితే ఆయనకి అనుమతితో, ఆయన ఆధ్వర్యంలో మనం కూడా మనం తీసుకున్నటువంటి స్థలంలో త్వరలో పునాది వేయబోతూ ఉన్నాం. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడు దానికి కావలసినటువంటి ఎలాగైతే అప్పుడు సామాగ్రిని సమకూర్చడానికి అనుకూలం స్థితులు ఉన్నాయో, ఈరోజు కూడా మనం మరి దానికి కావలసినటువంటి ధనం, ఆ తర్వాత కానుకలు ఇవన్నీ కూడా సమకూర్చబడాలి. దానికి అందరూ ముందుకు రావాలి. స్థలం తీసుకునే విషయంలో
ఎలాగైతే ఒక్కొక్క ఫ్యామిలీ ముందుకు వచ్చిందో అలా మనకు మేము ఇంత ఇవ్వగలం, ఎంత మన కాంట్రిబ్యూషన్ అనేది ముందుకు వచ్చినట్లయితే మనం పునాది వేయడం జరుగుతుంది. దేవుని చిత్రం అయితే మార్చి నెలలో సెకండ్ సాటర్డే మరి పునాది వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి ఎవరన్నా స్పాన్సర్ దొరుకుతారని కూడా ఆలోచిస్తున్నాం. ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవేళ అది సఫలమైతే గిన చాలా ఆనందంగా ఉంటుంది. దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ఆ కార్యక్రమం కొరకు ఏం చేయండి, ప్రార్థించండి.